నమస్కార్ ఆదాబ్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో ఈ వారం. ఈ వారం ఈ రోజు కూడా వచ్చేసిందండి. ప్రతిరోజు వచ్చేస్తుంది చక్కగా మిమ్మల్ని పలకరించడానికి. కానీ వారంలో 5 రోజులు మాత్రమే. మిగతా 2 రోజులు మీరు ఏం చేస్తూ ఉంటారు? ప్రాక్టీస్ చేయాలండి. చేస్తున్నారు కదా, అన్నిటినీ జాగ్రత్తగా ఇంట్లో తయారు చేసి అందరికీ తినిపిస్తున్నారు కదా. అందరూ ఏమంటున్నారు? బాగున్నాయి అంటున్నారు కదా. బాగున్నాయి అంటారండి, ఎందుకంటే చేసేది నేను కదా. మరి ఈ రోజు నేను మీకోసం స్పెషల్ గా ఏం చేయబోతున్నానో తెలుసా? పప్పులతో వెరైటీలు చేయబోతున్నాం. మరి పప్పుతో నేను చేసేస్తున్నాను మసూర్ దాల్ కిచిడి. మరి మాటల్లో టైం వేస్ట్ చేస్తే ఇంట్లో వంట అవదు కదా. అందుకే మనం మసూర్ దాల్ కిచిడీని చేసేద్దాం అన్నమాట. చేయాలంటే స్టవ్ ఆన్ చేయాలి. స్టవ్ ఆన్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడు వేడి అవసరం కూడా అన్నమాట. చక్కగా, ఎందుకంటే వర్షాలు బాగానే పడ్డాయండి ఈ సంవత్సరం. మాత్రం రైతులకి హ్యాపీ అన్నమాట. సరిపడా నీళ్ళు అయితే వచ్చాయి. నిజంగా అది సంతోషకరం. వెల్, అంటే వేడి అన్నాను కదా, వెంటనే వర్షాల్లోకి వెళ్ళిపోయింది, డైవర్ట్ అయిపోతుంది. ఫస్ట్ అయితే నేను దీని మీద కుక్కర్ పెట్టాను, ఎందుకంటే నేను కిచిడి దీంట్లోనే వండబోతున్నాను కాబట్టి. కిచిడి వండాలంటే మనం ఆ గిన్నెలో వండుకోవచ్చు, కానీ ఏంటంటే మన వంట అయ్యేసరికి సాయంత్రం అవుతుంది, అంటే పప్పు ఉడకాలంటే లేట్ అవుతుంది కదా, అందుకని. సో అందుకే నేను ఇప్పుడు ఈ కుక్కర్లో చేస్తున్నాను. ఫస్ట్ ఏం చేద్దామంటే మనం నెయ్యి వేసుకుందాం. నెయ్యి అయితే భలే రుచిగా ఉంటుంది కదా. మామూలుగా పప్పు వేసే దేంట్లో అయినా, పప్పులో అయినా, పోపులో కొంచెం నెయ్యి వేసినా భలే స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. ఆ ఫ్లేవర్ అంతా మనకి మొత్తం అంతా పప్పులో నెయ్యి వేసే ఉండామా అనిపిస్తుంది పోపులో వేస్తే. అయితే సరిపడా వేసుకుందాం. ఇంత అంతా ఏముంటుంది, ఎంతైనా వేసుకోవచ్చు హ్యాపీగా. భలే ఆ ఫ్లేవర్కి నాకు మనసు అటు వెళ్ళిపోతూ ఉంటుంది. సమ్ టైమ్స్ పింపుల్స్ వస్తాయని అవాయిడ్ చేస్తాను, కానీ లేకపోతే భలే ఉంటుంది. సో ఇది బాగా మెల్ట్ అవ్వాలి. గీ హీట్ అయిన తర్వాత మనం దీనిలో జీలకర్ర వేసుకుందాం. కిచిడీస్ జనరల్ గా చేస్తూ ఉంటారు, కానీ ఏంటంటే రెగ్యులర్ గా మనకు తెలిసింది ఏంటి, పెసరపప్పుతో చేసే కిచిడి ఒక్కటే తెలుసు, ఇంక వేరే ఏమీ తెలియదు. ఇంట్లో కూడా నాకు తెలిసి మా అమ్మమ్మ నేర్పించింది అదే, మా అమ్మ నాకు నేర్పించింది అదే. అలా కాదు, నా కూతురికి నేను బోలెడని నేర్పించాలని ఇలా రకరకాల పప్పులతో ప్రయోగాలు చేస్తాను అనమాట. కిచిడీల్లో ఎన్ని రకాల స్పెషల్ ఉన్నాయో అవన్నీ చేసి చూపిస్తాను. ఎంజాయ్ చేస్తూ మీరు చూడండి. ఎంజాయ్ చేస్తూ తినాలంటే మీరు కూడా చేసుకోవాలి. మాటల్లో పడితే ఇక్కడ నెయ్యి హీట్ అయిపోయింది, దీంట్లో వేసేద్దాం కొంచెం అంత జీలకర్ర. ఓకే, జీలకర్ర కాస్త ఆ ఫ్లేవర్ నేతికి పట్టుకునేంత వరకు వేయిద్దాం. మరి ఎక్కువ వేయించొద్దు, మాడిపోతుంది. మనం వేసే ఏ పోపైనా కరెక్ట్ గా ఫ్రై అయితే ఎంత టేస్టీగా ఉంటుందో, మాడిందో అంతే దరిద్రంగా ఉంటుంది. పప్పులో ఎప్పుడైనా చూసారా మీరు, మార్చిన పోపు వేశారనుకో ఇంకేం లేదు, అది ఎలా పడితే అలా ఉంటుంది. కాస్తంత కరివేపాకు, అలాగే నల్ల మిరియాలు. మిరియాలు లేకుండా అసలు కిచిడి ఊహించుకోగలమా మనం? లేదు కదా. ఆ మిరియాల ఆ ఫ్లేవర్ కావాలి, ఆ స్పైసీనెస్ కావాలి, అలా పంటికి తగులుతూ ఉండాలి. అప్పుడే పొంగల్లో కానీ కిచిడీలో కానీ మిరియాలు ఎక్కువ వేస్తే బాగుంటుంది. సో దీంట్లో వేసేద్దాం ఇంగువ. ఇంగువ కూడా ఫ్లేవర్ కోసం. అలాగే ఇంగువ డైజెషన్ కూడా మంచిది కాబట్టి మనం దీంట్లో పప్పు వేస్తున్నాం కదా, పప్పు కొంచెం అరగడం కష్టం కాబట్టి దాంట్లో కాస్త ఎక్కువ ఇంగువ వేస్తున్నాను అనమాట నేను. అండ్ కలర్ కోసం పసుపు. ఇప్పుడు వీటన్నిటిని కాస్తంత వేయిద్దాం. నేను ముందే జీలకర్ర వేసేసాను, కానీ ఇవన్నీ మళ్ళీ ఉడుకుతాయి కదా, కాస్త ఫ్రై అయితే సరిపోతుంది. అప్పుడే వాసన స్టార్ట్ అయిపోయింది ఏం వేయక ముందే. ఇప్పుడు ఇందులో వేసుకుందాం మసూర్ దాల్. దీన్ని ఎర్రపప్పు అని కూడా అంటూ ఉంటారు ఇక్కడ. ఈ మసూర్ దాల్ని నేను ఏం చేశానంటే ఒక 40 మినిట్స్ ముందు నానపెట్టాను అనమాట నీళ్లలో. ఆ నీళ్లు తీసేసాను ఆ తర్వాత. సో ఇదొక సగం కప్పు వేస్తున్నాను ఇందులో. ఇది మనం ఇలా పొట్టుతో సహా వేసేసుకుంటున్నాం, దీనిపైన ఉన్నది తీయట్లేదు. సో ఈ పొట్టుతో సహా ఎందుకు వేసాను అంటే, ఒకప్పుడు మీకు గుర్తుందో లేదో కానీ నాకైతే గుర్తుంది, చిన్నప్పుడు ఇడ్లీ చేసినప్పుడు ఫస్ట్ ఎప్పుడు ఒక 2 గంటలు పొద్దున్నే నానబెట్టేవాళ్ళు పప్పు కదా, ఒక 8 గంటలన్నా నానాలని. నానబెట్టిన తర్వాత దాన్ని కడిగేటప్పుడు అంతా పొట్టు వచ్చేది, గుర్తుందా కదా, పొట్టు మినపప్పు అనేవాళ్ళు దాన్ని. సో ఆ పొట్టు అంతా తీసేసి ఆ తర్వాత మినపప్పు రుబ్బేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే మనకి ఓపికలు తగ్గిపోయాయి, టైం కూడా తగ్గిపోయింది కాబట్టి హ్యాపీగా పొట్టు తీసిన పప్పే దొరుకుతుంది బయట. కానీ మీకు ఎప్పుడైనా ఐరన్ కానీ ఆ విటమిన్స్ కానీ దొరకాలి అంటే మీరు ఇలా పొట్టున్న పప్పు తినాలి అన్నమాట.
సో ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం బియ్యం. అంటే ఇది మామూలు బియ్యమే, ఇంట్లో రోజు మనం అన్నం వండుకునే బియ్యం. బాస్మతి రైస్తో పులావ్ చేస్తే బాగుంటుంది కానీ కిచిడి చేస్తే బాగోదు. అందుకనే నేను ఈ రైస్ తీసుకున్నాను అనమాట, ఇంట్లో వాడే బియ్యాన్ని. సో ఇది నేను 1 కప్ తీసుకుంటున్నాను. 1 కప్ కంటే కొంచెం తక్కువ. పప్పుని బట్టి మనం బియ్యం తీసుకోవాలి. రైస్ 1 కప్ ఉంటే 1/2 కప్ పప్పు. చక్కగా దీన్ని కలుపుకోవాలి. ఎందుకంటే మళ్ళీ పక్క ఉడికి, అంటే కుక్కర్లో అంతా ఉడుకుతుంది కానీ ఆ పైన అంటుకున్న ఉడుకు అనమాట. అందుకే కొంత కలిపి పైనుంచి ఉప్పు వేస్తున్నాను. చూసుకొని వేసుకోవాలి ఎప్పుడు అన్నంలో. తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువైతేనే ప్రాబ్లం. సో చక్కగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం వేసేద్దాం నీళ్ళు. ఎన్ని వేసాం? 1/2 కప్. అదేను 1 కప్కి తక్కువ బియ్యం వేసాం కదా. ఇప్పుడు బియ్యంతో మనం మెజర్ చేద్దాం. బియ్యానికి 1:2 కదా. పప్పుకు మాత్రం 1/2 కప్ వేద్దాం. అది చిన్న కప్ కాబట్టి దీంతో 1/2 వేస్తే సరిపోతుంది. ఎస్, సో దీంట్లో నీళ్లు పోసేసాం కదా. ఒకసారి కలుపుకుని మనం క్లోజ్ చేసేద్దాం కుక్కర్ మూతతో. ఓకే, సో దీన్ని ఇప్పుడు ఒక 4 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికిద్దాం. ఎందుకంటే బాగా ఉడకాలి. కిచిడి అంటేనే కిచిడిలా అయిపోవాలి అది. సో అందుకని అది బాగా మెత్తగా అవ్వాలి కాబట్టి ఒక 4 విజిల్స్ అయితే రావాలి. ఎస్, మనకైతే 4 విజిల్స్ వచ్చేసింది. ఇప్పుడైతే మనం ఒకసారి చెక్ చేద్దాం. ఇది చల్లగా కూడా అయింది. సో ఎస్, చూసారా ఎంత చక్కగా కలర్ వచ్చిందో. మనం పసుపు వేసాం కదా ఇందులో, సూపర్ కలర్ వచ్చింది. అండ్ వాటర్ అంతా కూడా ఇంకిపోయింది. భలే ఉంది ఇదైతే. దీన్ని ఇప్పుడు పైనుంచి పోపు చేద్దాం మనం. పోపు కోసం చిన్న ప్యాన్ తీసుకున్నాను నేను. సో దీంట్లో వేసేసుకుంటున్నాను నెయ్యి. నేతితోనే మనం కిచిడి చేసాం కాబట్టి నేతితోనే పోపు కూడా వేసుకుందాం. దీంట్లో మనం ఆవాలు అది వేస్తే బాగోదు టేస్ట్కి. అందుకని కాస్తంత ఇంగువ, కరివేపాకు, జీలకర్రతో పోపు చేసుకుందాం. కొంచెం ఇంగువ, ఎందుకంటే మనం ఉడికేటప్పుడు వేసుకున్నాం కదా. అలాగే కాస్తంత జీలకర్ర. సో ఫైనల్గా కొంచెం కరివేపాకు. మరి ఎక్కువ కాకుండా కాస్త అయితే సరిపోతుంది. ఇది ఎక్కువగా మనకి ఆకులు కలర్ మారాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు దీనిపైన వేసేసుకుందాం. పోపు వేసుకున్నా కదా, దీన్ని చక్కగా కలుపుకుందాం ఒకసారి. ఎందుకంటే పోపు మొత్తం పట్టుకునేటట్టు. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకుంటున్నాను. దీంట్లో కాస్తంత నెయ్యి రాసుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఫైనల్గా మనం తినాలి అంటే దాన్ని కొంచెం అట్రాక్టివ్గా తయారు చేయాలి కదా, అందుకని. సో దీంట్లో వేసేసుకుంటున్నాను నేను తయారు చేసిన ఈ కిచిడి, మసూర్ దాల్ కిచిడి. చాలా మందికి ఏంటంటే ఎక్కువ శాతం ఇంకా కిచిడిలా అయిపోతే, మెత్తగా అయిపోతే ఇష్టం. కొంతమందికి మరీ అంత అయితే బాగోదన్నమాట, ఇలానే ఇష్టపడుతూ ఉంటారు. నేను కూడా జనరల్గా ఎక్కువ మెత్తగా అయిపోతే నాకు అసలు ఆ టేస్ట్ తెలియదు, ఆ ఫ్లేవర్స్ తెలియదు. అందుకని నేను దీన్ని ఇలా తయారు చేశాను. ఇప్పుడు దీన్ని రివర్స్ చేద్దాం. నెక్స్ట్ సర్వింగ్ ప్లేట్ తీసుకొని దీంట్లో ఈ కిచిడీని ఇలా వేసుకుందాం. వావ్, పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఎస్,
ఏం లేదండి, ఇంకా దీంతో నాకు ఏమీ అవసరం లేదు. ఒకవేళ ఇంట్లో సాంబార్ కానీ చేసుకుంటే అది దీంట్లో వేసుకొని తింటే ఉంటుంది. ఆహా, అలాగే కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా వేడివేడిగా ఈ నేతి వాసన వస్తుంటే ఆగడం చాలా కష్టం. నేను టేస్ట్ చేసేస్తాను, ఒక్క నిమిషం. చల్లగా ఉన్నప్పుడు వాతావరణం, వేడివేడిగా మిరియాలతో ఉన్న ఈ మసూర్ దాల్ కిచిడి తింటే ఉంటుంది. ఆహా, ఇంతకంటే కావాలా ఈ జన్మకి అనిపిస్తూ ఉంటుంది అనమాట. మరి మీరు కూడా ఈ టేస్ట్ ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే మసూర్ దాల్ కిచిడికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నోట్ చేసుకోండి. మసూర్ దాల్ కిచిడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన మసూర్ దాల్, నానబెట్టిన బియ్యం, జీలకర్ర, ఉప్పు, పసుపు, మిరియాలు, నెయ్యి, కరివేపాకు, ఇంగువ. మసూర్ దాల్ కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్రెషర్ పాన్ పెట్టి నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. కరిగాక ఇందులో జీలకర్ర, కరివేపాకు, మిరియాలు, ఇంగువ, పసుపు వేసి కాసేపు వేయించాక ఇందులోనే నానబెట్టుకున్న మసూర్ దాల్, 1 కప్పు నానబెట్టిన బియ్యం, పైనుంచి రుచికి సరిపడా ఉప్పు, 2.5 కప్పుల నీళ్లు వేసి 4 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి పోపు పాన్ పెట్టి కాస్త నెయ్యి వేసి కరిగాక ఇందులో కాస్త ఇంగువ, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి వేయించి ఉడికిన మసూర్ దాల్ కిచిడిలో కలిపి నెయ్యి రాసిన బౌల్లోనికి తీసుకొని సర్వింగ్ ప్లేట్ లోనికి వేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మసూర్ దాల్ కిచిడి రెడీ. ఈ వారాన్ని మీరు మళ్ళీ చూడాలనుకుంటున్నారా? అయితే యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో చూసేయచ్చండి. యూట్యూబ్ లో చూడాలంటే www.youtube.com/etvabhiruchi, ఫేస్బుక్ లో చూడాలంటే www.facebook.com/etvabhiruchi. చూసారు కదా, ఈ రోజు మన ఈ వారంలో గుమగుమలాడే కిచిడిని నేను మీకోసం చేశాను. మామూలు కిచిడి కాదు, ఇది మసూర్ దాల్ కిచిడి అన్నమాట. మరి 1 2 3 గో అంటూ ఉంటారు కదా, అలానే మనం 3 లెక్క పెట్టేలోపు అయిపోతుందండి ఈ కిచిడి. అయితే అంత ఈజీగా అయిపోతుంది. మీకు టైం లేదా? వెంటనే ఈ కిచిడిని ప్లాన్ చేసుకోండి. మరి అయితే ఇలాగే మరిన్ని క్విక్ గా అయిపోయే రెసిపీస్ తో, మరిన్ని రుచికరమైన రెసిపీస్ తో మళ్ళీ మనం కలుసుకుందాం. ఎక్కడ? మన అడ్డా ఇదే కదా. సో ఈ వారంలో మళ్ళీ ఇదే టైంలో కలుసుకుందాం. అంతవరకు చూస్తూ ఉండండి ఈటీవీ అభిరుచిని. నేను గీతా భగత్, సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.